విషయం చెప్పుకోవాలంటే సిగ్గుపోతుంది. కొన్నేళ్ల క్రితం నేనే అనుకున్నా, ఇన్స్పైర్ చేసుకున్నా. ఓ ప్రకాష్ అనే ఓ పంతులు ఉండే, ఆయన మళ్ళీ ఛానల్ పెట్టినట్టు, అబ్బాని ఏమో సూపర్ నాలంటోడికి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేయొచ్చు, ఎన్కౌంటర్ లాంటి ప్రోగ్రామ్ మస్తు చేసిండని. ఇక ఆయన ఛానల్లో అయితే మరీ అధ్వానం. లాస్ట్ పెళ్లి చేసుకుని పోతా అంటే శోభనం వేయడానికి కార్లు అడిగిన బ్యాచ్. ఎంత దుర్మార్గం, ఎంత అధ్వానం. మన ఆ ఆర్టీఓ బీటీఓ సంగతి అట్లుంటే, ఇంకోటి మన జీ తెలుగు నేషనల్ ఛానల్ సీరియళ్ళల్లో యాక్ట్ చేసేటోళ్ళని పట్టుకొని మీరు ముద్దులు పెట్టుకోరి, నీళ్ళకి వెళ్ళి ఎత్తుకొని రాయండి, ఇట్లా కౌగిలించుకోర్రి. మీరు భార్యాభర్తలు అయితే ఏం చేస్తారు? రూమ్లోకి పోతే ఏం చేస్తారు? ఈ తలపసాటుకు పోయి చేసుకో. ఈ అమ్మాయి ఏం చేస్తారా భయ్, ఏం చూపిస్తారు? పేరెంట్స్తో కూర్చున్న పొలగాళ్ళు ఏమైపోవాలి, కాలేజ్ అమ్మాయి ఇదే నేర్పిస్తారా? ఇదంతా చెప్పినా ఎలాగో మీకు నచ్చదు. ప్రజలు కూడా ఎంత అధ్వానంగా తయారైందంటే, సెల్ ఫోన్ పట్టుకుంటే ఇట్లా అంటే ఏదన్నా బై మిస్టేక్ చెడో బూతో వచ్చిందనుకో, ఓ 18 ఏళ్ళ పోరి కూకట్పల్లి కత్తలని అడిగితే లక్షల వ్యూస్. సిగ్గుండాలి మనకు కూడా. తప్పదు అనుడే, మీకు నచ్చితే చూడరు, లేకపోతే లేదు.